మాట్లాడారు సార్. ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం. హోంమంత్రి అనిత గారు విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏంటి సార్ ఈ మాట? తెలుగుదేశం పార్టీ ఏది సోషల్ మీడియాలో ఎవడో పనికి మనోడు రాసిన పోస్ట్ కాదు సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహిళా అధ్యక్షురాలు ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నట్టు ఆవిడ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడిన మాటలేదు. మరి ఆవిడికి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి మేము? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్నారు కదా. ఇప్పుడు మహిళా హోంమంత్రి గారు ఆవిడ అప్పుడు ఎప్పుడో మాట్లాడి తూతా ఉన్నారు కదా. మరి ఇప్పుడు మీ హోంమంత్రి గారి మీద ఎప్పుడు 111 బిఎన్ఎస్ సెక్షన్ పెడుతున్నారు? ఏ స్టేషన్ లో అరెస్ట్ చేస్తున్నారు? ఎన్ని రోజులు రిమాండ్ కి పంపిస్తున్నారు? ఆవిడ దగ్గరికి రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కలు వెళ్ళదా సార్? ఇంకో మాట సార్, వీళ్ళు మాట్లాడుతా ఉంటే నిజంగా సచ్చీలులం మా అన్ని సుమతి శతకాలు, వేమన శతకాలు సార్. ఏంటి సార్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఏనా పవన్ కళ్యాణ్, మీ అన్న కూతురు జోలికి వస్తే నేను కాపాడాను కదా, నేను అడ్డం నించున్నాను కదా. మీ అన్న కూతురు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ అన్న కూతురు విషయంలో వస్తే రోడ్డు మీదకి వచ్చి మీ అన్న పక్కన నిలబడ్డాను కదా. మీ పార్టీ వాళ్ళు నన్ను తిడతా ఉంటే నువ్వు ఎందుకు గమ్ముకుంటావయ్యా? నా పెళ్ళాం వ్యభిచారా? మా పెళ్ళానికి డ్రైవర్తో సంబంధం ఉందా? అది నా పర్సనల్ విషయం కదా. ఒకవేళ ఉంది అంటే నా పర్సనల్ విషయం కదా, దాన్ని రోడ్డు మీద వేస్తారా? మరి నేను ఈ మాట అంటే నీకు బాధగా ఉండదా అని చెప్పి మాట్లాడిన దానికి వీళ్ళకి ఇలా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి మా అరుణమ్మ మరి ఇదేంటో కూడా చెప్పాలి సార్. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది క్లియర్ గా. సంబంధాలు ఎన్ని సార్ ఆయన మాట్లాడిన మాట ఏంటి? పవన్ కళ్యాణ్ ఒక మాట ఆయన మాట్లాడిన మాట సార్, పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు సారీ నా నోటి నుంచి కూడా రాకూడదు ఆ మాట అన్నాడు అని నేను అంటే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ నీకు అని నేను ప్రచారం చేస్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవేదనతో ఆయన అడిగితే ఆయన మాట్లాడింది తప్పు, రాజ్యాంగ విరుద్ధం, దేశ ద్రోహం. కానీ రాయపాటి అరుణ గారు మాట్లాడింది సుమతి శతకాలు, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వీళ్ళు మాట్లాడేస్తారు. ఆత్మస్తుతి పరనింద గురిగింద కింద నలుపు కనిపిదంట. సోషల్ మీడియా పోస్ట్లా నా గురించి రాస్తున్నారు చూడమ్మా మీ జనసేన వాళ్ళు, బండ బూతులు. నేను పెడతా కేసు, నీకు ఇస్తా తల్లి. నా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి మా తల్లిని తిట్టి మీ టీడీపీ వాళ్ళు రాసే పోస్టులు నేను ఇస్తా, కేసు పెట్టు, కేసు పెట్టమ్మా. ఒక జనసేన సార్ ఎవరో సోషల్ మీడియా వాడు మాట్లాడారు కదా అని చెప్పి మీరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు సార్. సోషల్ మీడియా వాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారని చెప్పి మీరు కూడా ఆవేదన చెందారు సార్. మరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడితే మాకు ఆవేదన రాదా?